హలో అండి రాహుల్ గారు. అండి. బాలకృష్ణ గారు అంటే చాలండి ఎక్కడ లేని జోష్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఎందుకో తెలీదు. ఆ పేరులోనే ఒక వైబ్ ఉంటదేమో. ఇప్పుడు ఏదైతే ఆయనకు అవార్డ్ వచ్చిందో పద్మభూషణ్‌కి సంబంధించి సరైన టైంలోనే వచ్చింది అని అంటూ ఉంటారు. పైగా ఆయన గురించి మాట్లాడుకోవాలంటే చాలా తక్కువ మంది హీరోలకు సాధ్యమైంది. 4 సినిమాలు వన్ బై వన్ హిట్ టాక్‌తో ముందుకెళ్ళాయి. హిట్టే కాదు సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అది నాకు తెలిసి బాలయ్య గారి అకౌంట్‌లోనే పడినట్టు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో మనం కంపేర్ చేసుకుంటే. ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ సందర్భంగా మళ్ళీ ఇంకొకసారి అభినందనలు బాలకృష్ణ గారికి. హ్మ్. చాలా ఆనందంగా ఉంది. పద్మభూషణ్ రావడం అనేది. ఆ పద్మభూషణ్ అవార్డ్ తీసుకునేటప్పుడు నాకు ఎన్టీ రామారావు గారు కనిపించారు. ఆ పంచకట్టులో, తెలుగుదనంలో ఇది ఇట్లా వేసుకొని అవును. ప్రెసిడెంట్ ముర్ము గారి చేతి మీద తీసుకుంటూ ఒక హుందాతనం అది. ఒక డిగ్నిటీ, తెలుగు జాతి బిడ్డను నేను. హ్మ్. నా నాకు ఈ గౌరవాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఎందుకంటే చాలామంది బాలకృష్ణ గారికి ఎందుకు ఇచ్చారు అని అడిగారు. బాలకృష్ణ గారికి ఎందుకు ఇవ్వకూడదు అని నేను క్వశ్చన్ అదే వేశాను. అనబోతున్నా. ఎందుకు ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వకూడదు? దట్ ఈస్ మై క్వశ్చన్. చెప్పండి కమెంట్లలో ఎందుకు ఎలాంటి ఇవ్వకూడదు అని. సినిమాలు కామెడీ పండించలేదా? There ఫైటింగ్ will be a చేయలేదా? criteria. సాంగ్స్, డాన్సులు. పద్మభూషణ్ అనేది దేర్ విల్ బి క్రైటీరియా. సమాజానికి నువ్వేం సేవ చేస్తున్నావు? ఎమ్మెల్యేగా హిందూపూర్కి చేస్తున్నాడుగా ప్రజలకి. అండ్ వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవలు, బసవతారకం హాస్పిటల్ వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకొని మెరుగైన వైద్యం ఇస్తున్నాడు. క్యాన్సర్ హాస్పిటల్. హిందూపూర్ ప్రజలు వాళ్ళ ఎమ్మెల్యేకి ఇంకా బాలకృష్ణ గారిని ఫిక్స్ చేసేసుకున్నారు. అవును. మూడోది, కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి కూడా తెలియదు అన్నట్టు సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికి బాలకృష్ణ హెల్ప్ చేయలేదో చెప్పండి. 4, సినిమాల పరంగా ప్రజలలో 50 ఏళ్ల సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. 50 years కంప్లీటెడ్. అండ్ ఆడియన్స్ పల్స్ పట్టుకొని ఆడియన్స్కి నేను ఏం చేస్తే నచ్చుతుంది. ఒక్కవేళ ఆయన డిజాస్టర్ అయిన సినిమాలు కూడా సినిమా చూస్తే మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. అవును, నిజంగానే కలిగిస్తాయి. అలా చూస్తూ నవ్వుకుంటూనే చూస్తాను సినిమా. చాలా మంది స్ట్రెస్ లో ఉన్నారు అనుకోండి, ఆ సినిమా హిట్ పట్ట అన్నది పక్కన పెడితే బాలకృష్ణ గారి సినిమాలకే వెళ్తారు. ఖచ్చితంగా ఆయన ఒక ఏజ్, ఒక రెస్పెక్ట్, ఒక డిగ్నిటీ అనేది ఆయన మెయింటైన్ చేస్తూ, నేను ఇప్పుడు చేసే పాత్రలన్నీ కూడా ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలి. అండ్ ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలకి అసలు ఆడవాళ్ళు మన జీవితంలో ఎంత ముఖ్యము అనేది నేను తెలియచేయాలనుకుని ఆయన నటించిన ఇప్పుడు వచ్చిన 4 సినిమాలలో కూడా తల్లి, భార్య, కూతురు, చెల్లి పాత్రలకి ఎంత అద్భుతంగా మెసేజ్ ఓరియంటెడ్ ఇస్తున్నాడు. నెక్స్ట్, డైరెక్టర్ ఏదైతే అనుకుంటాడో ఇది కొంచెం యాడ్ చేద్దాము, నేను ఈ గెటప్లో వస్తే జనాలకి బాగా లుక్ ఉంటుంది, నేను జనాల పల్స్ నాకు తెలుసు, నన్ను అడ్డదిడ్డంగా చూపించద్దు, నేను డాన్సులు చేయగలను, నేను ప్రజలకి ఏ రూపంలో నేను వెళ్ళి సినిమా తీస్తే నా ప్రేక్షక దేవులు నన్ను ఆదరిస్తారనేది నాకు తెలుసు అని డైరెక్టర్లతో కూర్చొని ప్రీ ప్రొడక్షన్ వర్క్లో కూడా ఆయన కూర్చొని పాల్గొని అంతా డిస్కస్ చేసుకున్నాకనే సెట్ మీదకి వెళ్తారు. ఒకసారి సెట్ మీదకి వెళ్ళాక ఒక్క చిన్న మిస్టేక్ జరిగిన, రీసెంట్గా అఖండ 2లో కూడా ప్రజ్ఞా జైస్వాల్ గారు ఎక్స్పైర్ అయ్యే సీన్ ఉంటుంది. ఆ ఎక్స్పైర్ అయ్యే అయిపోయిన తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ గారికి ఒక కార్యక్రమం చేస్తుంటారు, డెత్ సెరమనీ చేసే దగ్గర ఆయన వచ్చి బాలకృష్ణ గారి సెట్లోకి రాగానే అది ఏం జరుగుతుందండి సీన్ ఇక్కడ అంటే, సార్ ఈరోజు మీది లేదు, వేరే సీన్ జరుగుతుంది అంటే, ఏం జరుగుతుంది సీన్ అక్కడ అని అడిగారంట. అడిగితే అక్కడ హీరోయిన్ ఎవరైతే ఉంటారో ఆ క్యారెక్టర్ చనిపోయే సీను, లేదా ఒక ఆర్టిస్ట్ చనిపోయే సీన్ ఉంటుంది. ఆ చనిపోయే సీన్కి డెత్ సెరమనీ చేస్తున్నాము అంటే, బుద్ధుందా నీకు? చనిపోయే సీన్ ఉంటే ముందు ఫోటో ఉండాలి కదా, ఆ వ్యక్తి ఫోటో ఉండాలి కదా, వ్యక్తి ఫోటో లేకుండా నువ్వు ఎట్లా తీస్తావు షూట్? అసలు ఇలాంటివన్నీ నేను ఒప్పుకొని, నువ్వు సీన్ ఈరోజు డే వేస్ట్ అయినా పర్లేదు, నేను ప్రొడ్యూసర్తో మాట్లాడతాను, నువ్వు సీన్ కరెక్ట్గా చెయ్యని చెప్పి. ఎందుకంటే ఒక్క చిన్న మిస్టేక్ కూడా జనాలు తీసుకోకూడదు, ఎందుకంటే ఆ కథలో లీనం అవ్వాలి అని చెప్పి. ఇటువంటి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తున్న వాళ్ళకి విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. రెండోది, తెలుగు అనర్గళంగా మాట్లాడతాడు. అందరూ అంటారు ఆయన మ్యాంచినోస్ తాగుతారు, ఇది తాగుతారు, అది ఆయన వ్యక్తిగత విషయం. అందరి ముందు ఆయన బహిరంగంగానే చెప్తాడు, ఈవినింగ్ 6 అయితే నాకు ఇది ఉంటుందయ్యా, నాకు నిద్ర వస్తుంది, 2 పెగ్గులు తాగుతాను అని. నెక్స్ట్, ఒక షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నప్పుడు ఆ షోలో ఫార్మాట్, సార్ మీ ఈ టైంలో ఈ క్వశ్చన్ అడగాలి, ఈ గెస్ట్ ఈ టైంకి వస్తాడు, ఈ గెస్ట్ గురించి మీరు ఇది మాట్లాడాలంటే ఫార్మాట్ చెప్పు, నేను వాళ్ళని ఎట్లా ఇన్వైట్ చేయాలో నేను ఇన్వైట్ చేస్తాను అని చెప్పి అన్స్టాపబుల్ 4 సీజన్స్ అత్యద్భుతంగా ఒక హోస్ట్గా
ఒక హీరో తన హుందాతనాన్ని నిలుపుకుంటూ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ప్రతి ఒక్క టెక్నీషియన్ని గౌరవిస్తూ ఇలా షో హిట్ అవుతుందా? ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, జగపతి బాబు గారు, నాని గారు, ఎన్టీఆర్ గారు, సాయి కుమార్ గారు, వీళ్ళందరూ చేసిన షోలు చాలా హుందాతనంగానే ఉంటాయి. అవును, వాళ్ళకి తెలుసు ఎలా మాట్లాడాలి, ఎక్కడ అలా మాట్లాడాలి. లేనిదే సంవత్సరాల తరబడి ఎలా చేయగలుగుతారు? బిగ్ బాస్ Seasons, 9 seasons సీజన్స్ తరబడి మరి నాగార్జున గారిని ఓన్ చేసేసుకున్నారు. బిగ్ బాస్ అంటే నాగార్జుననే. మరి యాక్చువల్ గా ఎన్టీఆర్ కంటిన్యూ చేయాలి, బట్ ఎన్టీఆర్ గారు ఆయన డేట్స్ లేక అది లేక, బికాస్ ద ఫస్ట్ సీజన్ ఎన్టీఆరే కదా. సూపర్ డూపర్ అది. ఎక్కడి నుంచి వచ్చింది అది? నందమూరి వారసత్వం. కానీ నాకు ఎంత కాదన్నా సరే ఏంటో నాకు జూనియర్ ఎన్టీఆర్ గారే బాగా నచ్చుతుంది. ఆబ్వియస్ గా అండి, ఆయన మాట్లాడడం ఆ ఎక్స్ప్రెసివ్ వాయిస్ ఎక్కడ ఏది అని చాలా మంచిగా నానిది కూడా నచ్చింది. నాని ఆల్సో డిడ్ గుడ్. నాని గారు కొంచెము ఒక రకంగా చెప్పాలంటే స్లోగా. ఎందుకు స్లో అయిందో ఇక్కడ యాడ్ చేస్తాను, టాపిక్ డైవర్ట్ అవ్వకుండా. నానిగారు ఎందుకు స్లో అయ్యారంటే అప్పట్లో కౌశల్ ఆర్మీ చేసిన బయట ప్రపంచనానికి హోస్ట్ మాట్లాడకుండా చేసేసారు. హోస్ట్కి అసలు మాట్లాడే ఛాన్సే లేదు. ఓకే, పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా అంతే, నాగార్జున గారికి మాట్లాడే ఛాన్స్ లేదు. బయట ఏం జరుగుతుందా, అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్కడ ఏం చేసేస్తారని భయం. అది అబ్వియస్ గా ఉంటుంది. అంత ప్రపంచం అండి, బస్సులు తగలెట్టేశారు పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చినప్పుడు, చూసారా మీరు? చూసాం. సో అలాంటిది నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తున్నారంటే ఎగబడి టీఆర్పీలు పెరిగాయి. నెక్స్ట్, నందమూరి తారక రామారావు గారి లెగసీని కంటిన్యూ చేయగలరా ఎవరైనా అంటే బాలకృష్ణ గారు ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పటిదాకా ఆయనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని నెలకొల్పారు. నాన్నగారు పాత చూపించారు, బాలకృష్ణ గారిని ఆయన పాతలో నడుస్తూ ఎదిగి ఇక్కడ దాకా ఉన్నారు. సమాజంలో ఏదైనా కానీ వెళ్తారు. ఇంకా నలుగురు పెద్ద హీరోలలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్లో అందరితో సన్నిహితంగా ఉండేది బాలకృష్ణ గారు. ఆయన ఒక చిన్నపిల్లల్లా మాట్లాడతారు. హీస్ వెరీ సెన్సిటివ్. చాలా మంది క్వశ్చన్ చేస్తారు, ఇంత చెప్తున్నావు కదా ఆయన ఫ్యాన్స్ ఎందుకు కొడతాడు, ఆయన ఎందుకు కోపంగా మాట్లాడతారు అని. ఒక సినిమా హాల్కి వెళ్ళి ఆయన ప్రేక్షకులతో సినిమా చూడాలి అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి మొక్క మీద ఫోన్ పెడితే ఎవరికైనా కోపం వస్తుంది. సార్ నేను మీతో ఫోటో దిగాలండి, మీతో దిగచ్చా అంటే ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు కదా అని వదిలేస్తారు. అదే బాలకృష్ణ గారు ఉదయ్ భాను గారి పిల్లల ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఉండే మొత్తం అందరి గెస్ట్లతో ఫోటో దిగి ఇంటికి వచ్చారు. ₹1 కూడా, కొంతమంది సెలబ్రిటీస్ అక్కడికి వెళ్తే చార్జ్ చేస్తారు. డూ ఇట్. సో నిన్న పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ గారు ఒక ఫ్యామిలీ ఫోటోతో అత్యద్భుతంగా రాజ్యసభ ముందు నిలబడి తీసుకున్నారు. చాలా హుందాతనం, దాంట్లో మోక్షజ్ఞ ఉన్నారు, బ్రాహ్మణి గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, తేజస్విని గారు ఉన్నారు, మేడం ఉంది, అందరితో ఆయన కుటుంబం అంతా కన్నుల పండగగా అనిపించింది. నాకు ఒక్కసారి సీనియర్ ఎన్టీఆర్ గారు ఆ ఫ్యామిలీతో కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది గూగుల్లో, సో అది చూసినట్టు అనిపించింది. రామారావు గారి లెగసీని బాలకృష్ణ గారు కాపాడుకుంటూ ఇంకా మనకు మంచి మంచి సినిమాలు ఇవ్వాలని. మరి క్యాన్సర్ హాస్పిటల్ 15 ఇయర్స్ కంప్లీట్, అన్ని ఆయనకు సక్సెస్ లేనండి. 4 సూపర్ డూపర్ హిట్లు, 15 ఇయర్స్ బసవతారకం హాస్పిటల్ కంప్లీట్ చేసుకుంది. 50 ఏళ్ళ సుస్థిరాన్ని ఆయన 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అండ్ పద్మభూషణ్, ఇంకా మరిన్ని అవార్డులు, మరిన్ని ప్రశంసలు ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.